కాబట్టి నేను చెప్పేది ఏంటంటేనమ్మా, ఐఎమ్ కమింగ్ టు ఓన్లీ వన్ పాయింట్. ఐ డోంట్ నో, నాకు ఈ కేసెస్ అవన్నీ నాకు తెలియదమ్మా. ఒక కేసు అనేటటువంటిది ఆ వ్యక్తిని మారుస్తుందా, ఇతను ఎంతవరకు పోస్ట్పోన్ చేసుకుంటూ పోతాడు, ఎన్ని రోజులు అవుతుంది, ఎన్ని సంవత్సరాలు పడుతుంది, అతనేమొచ్చి ఈవెంట్లు చేసుకుంటూ బాగా డబ్బులు సంపాదించుకుని అతను తిండి తిప్పలు అతను బాగానే చూసుకుంటున్నాడు, నీ పరిస్థితి ఏంటి? సో నాకేంటంటే ఎంట్రీ అండ్ ఎగ్జిట్ డోర్ రెండూ ఓపెన్ చేయాలనేది నా ఉద్దేశం. వచ్చి ఉన్నాడా అదృష్టవంతురాలు, మారి వచ్చి ఉంటే కనుక అదృష్టవంతులు, మారకుండా వచ్చి ఉంటే కనుక నీ అంత దురదృష్టవంతురాలు ఎవరూ లేరు. ఆ వ్యక్తిత్వం మారాలి, ఆలోచన శైలి మారాలి, పరిస్థితులు మారాలి, మాట తీరు ప్రవర్తన మారాలి. ఇవి మారకుండా వస్తే కనుక నీ అంత దురదృష్టవంతురాలు ఏమీ లేదు. ఇంతకుముందు 10% దురదృష్టవంతురాలు అయితే కనుక రానున్న రోజుల్లో నువ్వు 90% దురదృష్టవంతురాలు. సో ఇక్కడ ఏంటంటే బాల్ నీ చేతుల్లో ఉండాలి, అతని జుట్టు నీ చేతుల్లో ఉండాలి. ఏ విధంగా అంటే కనుక మారి వస్తే ఓకే, మారకుండా వస్తే కనుక నువ్వు గెలిచినట్టు. ఆ పిల్లలకు ఒక అసలు సిసలైనటువంటి తల్లిగా నువ్వు గెలిచినట్టు. నీ జీవితాన్ని, నీకు ఎడ్యుకేషన్ ఉంది, నీకు ఒక కెరియర్ ఉంది, నీ సీవీతో నేనే ట్రై చేస్తాను నీకు మంచి జాబ్ ఇప్పించడానికి. కంప్యూటర్ సిఎస్సి ఉంది, గ్యాప్ ఉంది కాబట్టి ఆ గ్యాప్ని ఎలా క్లోజ్ చేయాలనేది అది వేరే విషయం, మనం మాట్లాడుకోవాలి. అది నేనేమంటున్నానంటే వీ కెన్ ట్రై ఫర్ ఎ జాబ్. ఫస్ట్ నీకు కావాల్సినటువంటిది ఫైనాన్షియల్ సపోర్ట్, నీకు కావాల్సినటువంటి మోరల్ సపోర్ట్, నీ చదువు, నీ కెరియర్ ద్వారా నీకు కావాల్సినటువంటిది నీ రెస్పెక్ట్, నీ పిల్లలకి సరైనటువంటి మోతాదులో సరైనటువంటి సమయంలో తిండి తిప్పలు కావాలి. ఇవి ఫస్ట్ చూసుకో. వస్తాడు కావాలి, ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, ఇప్పుడు ఆ అమ్మాయితో ఉన్నాడా, ఈ అమ్మాయితో ఉన్నాడా, చాలు. 4 years పాటు చాలా పెద్ద సెక్యూరిటీ జాబ్ చేసావు, ఇంకా సెక్యూరిటీ జాబ్కి గుడ్ బై చెప్పు. దాని గురించి నువ్వు కనలేదు, దాని గురించి నువ్వు చదవలేదు, దాని గురించి నువ్వు పెరగలేదు. ఈ సెక్యూరిటీ జాబ్ ఆపేసి వస్తాడా, మారి వస్తే కనుక పూర్తి స్థాయిలో 100% మారి వస్తే కనుక యాక్సెప్ట్ చేద్దాం. వద్దు అంటారా, నువ్వు అతను పనిష్ చేయవలసినటువంటి విధంగా పనిష్ చేసి, ఐ థింక్ యూ హ్యావ్ టు బీ ఎ మదర్ ఆఫ్ దోస్ 2 children అండ్ లివ్ హ్యాపీలీ ఫర్ ద రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్. ఇదైతే మాత్రం నేనైతే ఖచ్చితంగా చెప్పాలనుకుంటున్నాను ఈ విషయంలో. థ్యాంక్ యూ సార్. మేడం, తనకి మీరు ఏం సలహా ఇస్తారు? మీకు లైఫ్ అంటే ఒక ఆట, మీకు నచ్చిన పని ఏదన్నా మీరు చేసేసుకోవాలని డిసైడ్. ఒక ఫీల్డ్లో అక్రమ సంబంధాలు పెట్టుకోవాలనుకున్న ఒక అమ్మాయో అబ్బాయో దొరకాలి అనుకున్న చాలా ఫ్రీగా యాక్సెస్ ఉండే ఫీల్డ్ మీరు ఎంచుకున్న మీ హస్బెండ్ది. అర్థమవుతుందా? మిగతా వాళ్ళకి ఒక ఫ్రెండ్ అవ్వాలన్నా, ఒక ఇది అవ్వాలన్నా చాలా తక్కువ మందే ఉంటారు. ఈ ఫీల్డ్లో ఈ సర్కిల్ ఈ టైంలో 1 yearలో ఉన్న జనాలు కాకపోతే ఇంకో 2nd yearలో కొత్త జనాలు వస్తూ ఉంటారు. మీ హస్బెండ్ చేసే ఫీల్డ్ అలాంటిది. రిపీటెడ్గా ఎవ్రీ ఇయర్ వాళ్ళున్న లైఫ్ స్పాన్ మొత్తంలో అదే ఫీల్డ్లో వాళ్ళు ఉంటే, వాళ్ళ ప్రొఫెషన్ అదే అయితే కనుక ఇది ఆ ఒక్క అమ్మాయితోటో, సెకండ్ మ్యారేజ్ చేసుకున్న 2వ అమ్మాయితోటో, 10వ అమ్మాయితోటో, 50వ అమ్మాయితోటో ఆగదు. వాళ్ళకు ఉండే లెవెల్ పెరుగుతున్న కొద్దీ వాళ్ళకి గాలం వేసేవాళ్ళు ఉంటానే ఉంటారు. అలాంటి వ్యక్తులతోటి కంటిన్యూ అవ్వాలా, వాడేసుకోవాలా, వాడుకోవద్దా అనేది క్యారెక్టర్ డిసైడ్ చేస్తుంది. ఆ క్యారెక్టర్ డిసైడ్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఇలాగే ఉంటాము అని చాలా తక్కువ మందే ఉంటారు. భార్యకి రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు, భర్తకి రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు. ఈ ఫీల్డ్లో ఆ పర్సంటేజ్ 90% తక్కువగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ. వాళ్ళు ఏం వాంటెడ్గా చేయాలని కాదు, అట్రాక్షన్స్ ఎక్కువగా ఉంటాయి. మీరు అదే ఫీల్డ్ వ్యక్తిని అలాగే ట్రాప్ చేశారు, అతను నిన్ను అలాగే ట్రాప్ చేశాడు. అర్థమవుతుందా? అలా నువ్వు నీ కెరియర్ని, నీ జాబ్ని పక్కన పెట్టి ఇష్టపడిపోయి అట్రాక్ట్ అయిపోయి, నువ్వు చదువుని ఎంత బీటెక్లోను జాబ్ చేస్తున్న చోట దొరకలా, నీ ప్రొఫెషన్ తగ్గ వాళ్ళు దొరికేవాళ్ళు. ఆశ, ఏదైతే మీరు చూపించిన ఆశ, నీ మనస్సాక్షి తెలుసు నేను మాట్లాడుతున్నవన్నీ. నువ్వు ఇక్కడేం చెప్పాల్సిన అవసరం కూడా లేదు నాన్న, ఎందుకంటే మిమ్మల్ని నేను ఇక్కడ తక్కువ చేయట్లా. ఒక వ్యక్తి తనకంటే బెటర్ పొజిషన్, తనకంటే బెటర్ ప్రొఫెషన్ ఇట్లా ఏదో అనుకుంటారు. పైగా ఈ ప్రొఫెషన్ ఏదైతే ఉందో ఊహాలోకాల్లో అలా చూపిస్తుంది. వెళ్తే ఆ రేంజ్లో వెళ్తారు, లేకపోతే అక్కడే ఉంటారు. నువ్వు చెప్తున్నవే 2 వేరువేరుగా ఉంటున్నాయి. ఒకటి, మా అత్త మామ మంచోళ్ళండి, వాళ్ళు నాకు బాగా సపోర్ట్ చేశారు, ఫస్టే చెప్పారండి అని. తీరా పిన్ పాయింట్ ఏంటి అంటే, డిసెంబర్తో మీ అత్తామామల మీద నువ్వు రివర్స్ అవ్వాల. డిసెంబర్ ముందు నుంచే వాళ్ళు నమస్కారం పెట్టేశారు నీకు. ఫంక్షన్లకో లేకపోతే మీ ఇంటికో రావడం వల్ల మీ రిలేషన్ బాగున్నట్టు కాదు, మీ మధ్య ఆల్రెడీ గొడవలు జరుగుతున్నట్టే లెక్క. ఎందుకంటే ఒక సెకండ్ వైఫ్ని తీసుకొని వచ్చి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడు మీ అబ్బాయి అంటే, ఏమో వాళ్ళు చావండి అనే స్టేజ్కి వాళ్ళు వెళ్ళారు తప్ప చేసేయండి అని వాళ్ళు ఎక్కడ అనలా. వాళ్ళకి తెలుసండి, వాళ్ళకి చెప్పామండి అన్నాడు ఆ మీడియేటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆపలేరు అబ్బాయిని. ఎందుకంటే ఆ అబ్బాయి క్యారెక్టర్ ఏంటో వాళ్ళు ఫస్టే నీకు చెప్పారు. నువ్వు అలాగే దొరికావు వాళ్ళకి. వీళ్ళు చేస్తారులే అనుకున్నారు, ఊరుకున్నారు. ఎందుకంటే ఒక స్టేజీ తర్వాత ఏ తల్లిదండ్రులు ఎవరిని కంట్రోల్ చేయలేరు. అతను వాడుకుంటున్న పాయింట్ కూడా ఒకటి అదే,
మా అమ్మా నాన్నకి రెస్పెక్ట్ ఇవ్వదు, మా అమ్మా నాన్న చెప్పినట్టు వినదు, మా అమ్మా నాన్న అంటే అసలు ఈ అమ్మాయికి లెక్కే లేదు, ఏదన్నా ఉంటే వాళ్ళ అమ్మగారి డామినేషను, వాళ్ళ ఇంట్లో వాళ్ళ డామినేషను, వాళ్ళు చెప్పినట్టే ఉంటుంది. ఈవిడ ఒక ఆల్రెడీ ఓ మిలిటరీ కండిషన్స్. ఈ కండిషన్స్ ఏవి అంటే మీ అమ్మగారు చెప్తున్న సలహాతో. ఎందుకంటే మీ అమ్మగారికి ఒక భయం ఉంది కదా, అరే ఇలాంటి ఫీల్డ్లో ఒక అల్లుడిని తెచ్చుకున్నావు, ఆల్రెడీ ఇట్లా ఉంది, నువ్వు జాగ్రత్త ఉండు, నువ్వు జాగ్రత్త ఉండు. ఓహో ఈ జాగ్రత్త ఇంత సీరియస్గా ఉండాలా అని ఒక ఓవర్ పొసెసివ్నెస్. ఇది ప్రేమ ఇవి అవి అనం, ఇక నా బంగారం నేను ఎట్టయినా దాచేసుకోవాలి అనుకునేది ఒకటి ఉంది చూసావా, అది ఈ రోజున తిప్పి కొడితే 3-4 ఇయర్స్లో నిన్ను రోడ్డు మీద వేసింది. అర్థమవుతుందా? అతను నిన్ను వదిలించుకోవడానికి ఇంత దిగజారి పనులు చేయలే, అతని క్యారెక్టరే అంత. అలాంటి వ్యక్తి కావాలనుకుంటాను అండి, నేను కాపురం చేయడానికి రెడీగా ఉన్నానండి అంటే నువ్వు ఈ రోజుకి లీగల్గా కరెక్ట్ డెసిషన్ తీసుకోవాలి. ఆ డెసిషన్కి సరిపడా మేము ఒకసారి నీకు క్లారిటీ ఇస్తాం. ఎప్పుడు ఒక లీగల్ ఫైటింగ్ చేసేటప్పుడు ఒకటి అనుకోవాలి, ఇలాంటి వ్యక్తి మారితే కాపురం చేస్తానా, మారటానికి అవకాశం ఉందా లేదా, ఏంటి ఇతని అక్రమ సంబంధాలు ఉన్నాయి, ఫైనాన్షియల్గా నువ్వు చెప్తున్నది నేను అసలు నమ్మను. అతను 25,000 మంత్లీ మీరు కట్టుకోలేని పొజిషన్లో ఉన్నారు. ఎందుకంటే అంతకుముందు వచ్చిన లక్షలు ఏం చేశారు, దాచుకోవాలిగా. అన్నీ అయిపోయి 25,000 దగ్గర ఇన్స్టాల్మెంట్లు కట్టుకోలేక పోట్లాడుకొని ఆ చిన్న రీజన్తో విడిపోయారు. ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లం మీకు ఆ మేలోనే రాలా, అంతకు ముందు నుంచి ఉంది. ఉన్న సగం సగాన్ని దాచుకుంటూ స్ప్లిట్ చేసుకుంటూ వచ్చారు. దానివల్ల మీకు అది సివియర్గా కనిపించలే. ఇక్కడ మీ ఇద్దరి మధ్య బాండింగ్ ప్రాపర్గా లేదు, మీ ఓవర్ పొసెసివ్నెస్, అతనికి ఉన్న స్వేచ్ఛా జీవితానికి అడ్డు, దానికి తోడు ఫైనాన్షియల్ స్ట్రగుల్స్, ఇవి నిన్ను వదిలించుకోవడమే బెటర్ తప్ప నీతో కలిసి ఉండడం కుదరదు. ఇంతోటి దాంట్లో వెంట వెంటనే ప్రెగ్నెన్సీలు. ఎందుకమ్మా మీలాంటి వాళ్ళకి పిల్లలు? మీరు ఏడుస్తారో ఏడవరో డిసైడ్ చేసుకోండి. ఒక 5 ఇయర్స్ మీరు చూసుకున్న ఫీల్డ్ ఏంటి, మీరు చేసుకున్న వ్యక్తి ఏంటి, ఇవి చూసుకొని ఏడవాలిగా. ఇద్దరు పిల్లలు మీ ఇద్దరు చేసిన దరిద్ర పనులకి జీవితకాలం బాధపడాలా? ఉంటే తల్లి లేకపోతే తండ్రి, ఇద్దరు ఎవరో ఒకళ్ళు ఉంటారు. ఎవరేసుకుంటారు ఈ పాపాన్ని? మళ్ళీ ఇంతోటి దాంట్లో బంపర్ ఆఫర్ ఒకటి ఇచ్చావు, సూసైడ్ చేసుకుంటావా? నీకు పనిష్మెంట్ పడాలిగా, దేవుడు అందుకే నిన్ను బతికించి పంపించాడు. సూసైడ్ చేసుకుని దులిపేసుకుని వెళ్ళిపోతావా? ఇక్కడ తప్పు చేసింది ఎవరు? ఎత్తుక్కొని చేసుకున్నది నువ్వు. పిల్లల్ని కనింది ఎవరు? నువ్వు. ఒక అమ్మ ఉంటే ఎంతమంది ఉన్నా లేకపోయినా నువ్వు ఒక్కదానివి చాలు. అలాంటిది కాపాడుకోవాల్సిన నువ్వు సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటావా? అసలు నేనే చంపేస్తాను నిన్ను, నీకున్న ఆలోచన విధానానికి. నువ్వు ఎప్పుడైతే సూసైడ్ చేసుకుంటానన్నావు నాకు అక్కడే ఎందుకమ్మా ఇక్కడ ఎందుకు అసలు మీరు ఎవడు పెళ్లి చేశాడు నీకు, ఎవడు పిల్లలు కనిపించాడు నీతో, ఎంజాయ్ చేసి పిల్లలకి అన్నారు, పిల్లలకి అనేసిన తర్వాత కష్టం వచ్చిందా? వాళ్ళేమైపోవాలా? ఇంతటి దానికి ఆయన క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నావు తీసుకొచ్చి. ఆ క్యారెక్టరే అంతా. ఇప్పుడు ఈ అమ్మాయి కాదు, ఏ అమ్మాయి అన్నా అంతే, ఇంకక్కడ నడుస్తూనే ఉంటుంది జీవితకాలం. నిన్ను కాదమ్మా, ఈ ఫీల్డ్లో ఉన్న నువ్వు మాట్లాడుతున్న సర్కిల్ భార్యల దగ్గరికి వెళ్ళి ఇంకా స్టిల్ కాపురాలు చేస్తున్న భార్యల గుండె తట్టి అడగండి, వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళ కష్టం ఏంటో. పిల్లల కోసం వాళ్ళు ఇన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టకుండా, అరే నువ్వు చావు మమ్మల్ని జాగ్రత్తగా చూసుకో. ఒక్కసారి ఎలిగేషన్ వస్తే వాళ్ళ లైఫ్ స్పాయిల్ అయిపోద్ది, కెరియర్ స్పాయిల్ అయిపోద్ది. అందువల్ల వాళ్ళు ఒక్కసారి పెళ్లి చేసుకున్నాక భార్య పిల్లలకి ఇంపార్టెన్స్ ఇచ్చి ఈ గాలి పనులన్నీ బయట చూసుకుంటారు. దానికి ప్రిపేర్ అయిపోయి నువ్వు ఉండుంటే ఈరోజు సగం మంది ఉన్నట్టు నీ కాపురం ఈ పాటికి హ్యాపీగా ఉండేది. నీ పిల్లలకి తల్లిదండ్రులు ఇద్దరూ ఉండేవాళ్ళు. నువ్వు తీసుకున్న ఫీల్డ్ వేరు, నువ్వు చేసిన బిహేవియర్ వేరు. దీనివల్ల ఇద్దరు పిల్లలు సఫర్ అవుతున్నారు. తండ్రి లేని పాత్ర ఒకటి ఉంటుంది చూసావా? మీ నాన్న లేకుండా మీరు బతికారు కదమ్మా. ఈరోజు నువ్వు ఇక్కడ కూర్చోడానికి కారణం ఏంటో తెలుసా? నీకు ప్రాపర్ గైడెన్స్ లేకపోవడం వల్ల, తండ్రి అనే రక్షణ లేకపోవడం వల్ల. ఇలా చెత్త పనులు చేస్తున్న వాళ్ళందరికీ సమాధానం చెప్తున్నానండి. ఇంకొకసారి మీరు భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఉండలేకపోతే కనీసం 5 ఇయర్స్ అన్న గ్యాప్ తీసుకోండి. మీ కర్మ కొద్దీ మీరు కాపురాలు చేస్తారా లేదా డిసైడ్ చేసుకోండి. కానీ దయచేసి పిల్లల్ని కానీ వాళ్ళని అనాథలు చేయకండి. కాపురాలు చేయడం మీకు చేత కాకపోతే ముందు అది డిసైడ్ చేసుకోండి. ఫస్ట్ అర్జెంటుగా పిల్లల్ని కనేయాలి, మగాళ్ళు మా అమ్మలో అని ప్రూవ్ చేసేసుకోవాలి. ఎవరికి లాస్? ఇక్కడ వచ్చి ఇక్కడ కూర్చున్నారు కదమ్మా, మీ గురించే మాట్లాడతా. ఇప్పుడు మీ అమ్మ మీకు చూడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీరు కూడా ఫైనాన్షియల్గా చాలా వీక్, మీ పేరెంట్ కూడా, మీ మదర్ కూడా. నాకు అది సీన్ అర్థమవుతుంది, ఏదో అన్ని కవర్ చేసి మాకు ఏ ప్రాబ్లం లేదు అంటున్నావు. మీ అమ్మ వాళ్ళు ఫైనాన్షియల్గా వీక్, మీ బ్రదర్స్ మీ ఫ్యామిలీ గురించి పట్టించుకోరు, ఎవరి పెళ్ళిళ్ళు ఎవరు చేసుకున్నా పర్వాలా. మీ అమ్మగారు రాకపోవడానికి కారణం పెళ్లి ఖర్చులు భరించాల్సిన అవసరం కూడా ఉండకపోవచ్చు. 2, ఆవిడకి అసలు నచ్చలే ఈ ఫీల్డే. ఆవిడ ₹1 ఇచ్చి గౌరవంగా చేసిన వాళ్ళని కాలర్ పట్టుకొని మాట్లాడగలదు. ఇక్కడ నువ్వు ఈయన తప్ప ఎవరిని చేసుకొని అంటున్నావు. చేసే పని ఆవిడకి ఛాన్స్ లేదు. అమ్మ మీ సావు మీరు చావండి అంది.
చూస్ చేసుకున్నావు నువ్వు. మీ కేసు 498 ఆల్రెడీ ఫైల్ అయిపోయింది. 494 నువ్వు ఏదైతే సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడు అన్నావో ఆ సెక్షను సీరియస్గా ఫైల్ అయింది. అర్థమవుతుందా? సెక్షన్ 4 డబ్బు కోసం నిన్ను హెరాస్ చేశారు, డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్, అది నీకు యాడ్ అయింది. ఒక కేసులో ఈ 3 సెక్షన్స్ ఉన్నాయి. చాలా స్ట్రాంగ్ కేసు. నీకేంట్రా అంటే 1 yearలో లవ్ చేసేయాలా, ఆ పెళ్లి చేసుకోవాలా, 2 yearsలో 3 yearsలో 2 పిల్లలు కానేయాలా, 6 monthsలో మ్యాటర్ ఏంటో సెటిల్ అయిపోవాలి. లైఫ్ నాన్న ఇది. ఇప్పుడు ఫిక్స్ అవ్వు, అతను అంతే. ఇప్పుడు ఫిక్స్ అవ్వు, అతను వదలకు. జీవితకాలం అతను పేరుకు ఒక భర్తలాగా ఉండాల్సిందే. ఎందుకంటే 2 పిల్లలు ఉన్నారుగా, నీకు పనిష్మెంట్ పడాలిగా. ఏంటి మ్యూచువల్ సెటిల్మెంట్ చేసేది, నీకు డబ్బులు ఇచ్చేయాలా? నీకు ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ అయిపోవాలి, లేకపోతే ఆయన మారిపోయి నీ దగ్గరకు వచ్చేయాలి. ఆయన మారడు, అతను మారడు, నేను రాసిస్తా. అలాంటి వ్యక్తి ఆ ఫీల్డ్లో ఉన్నంత కాలం అంతే. అతను ఫీల్డ్ మారిన, మీరు చెప్తున్న పంచాయతీ ఏదైతే ఉందో అక్కడ కూడా అదే సర్కిల్. ఆ సర్కిల్, ఎందుకంటే ఎప్పటికప్పుడు మీకు ఆ సర్కిల్కి ఎవరో ఒకరు కొత్త వ్యక్తులు కావాల్సి వస్తుంది. సర్కిల్ అట్లాగే ఉంటుంది. సో ఇప్పుడు మీకున్న ఆప్షన్ ఏంటి? ఈ 2 పిల్లల్ని పోషించుకుంటూ ఫైనాన్షియల్గా నువ్వు ఎలా స్ట్రాంగ్ అవ్వాలని చూసుకో. ఈ రోజు నీకు ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చిందని ఎవడ పడితే వాళ్ళు వచ్చి గబగబా మ్యాటర్ సెటిల్ చేయరు. ఇది సెటిల్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ప్రజెంట్ 20 సంవత్సరాలు జైలుకి వెళ్తాను అంటున్నాడు కదా. కోర్టు సమన్స్ అనేవమ్మ 3 డేట్లు వచ్చినాయి. మీ తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉంటారు ఆ కేసులో. మీరు అడ్వకేట్ని పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీకు పోలీసులు 100% ఫేవర్గా చేశారు. అర్థమవుతుందా? అతని మీద కేసు అలాగే ఉంది, అమ్మాయి మీద అలాగే ఉంది. ఈ కేసు more than 5 years నడుస్తుంది. నడవని అడ్వకేట్ ఖర్చులు చాలా ఎక్కువ అయ్యే కేసు, 100% పనిష్మెంట్ పడే కేసు. అతను సెటిల్మెంట్కి రాను అనడం కాదు, అతనే నీ కాళ్ళు పట్టుకుంటాడు సెటిల్మెంట్ చేసుకో అని. ఆ రోజు వచ్చే వరకు వెయిట్ చేయాలి నువ్వు, తప్పదు. ఎవరు పడితే వాళ్ళు భయపెట్టి సెటిల్ చేయడానికి కుదరదు ఇక్కడ. ఎందుకంటే తప్పు చేశాడు, చాలా సివియర్ తప్పు చేశాడు, తెలియాలిగా అతనికి. ఆ కేసు అలాగే నడుస్తుంది అంతే. ఆ కేసులో సమన్స్ రాగానే గబగబా పరిగెత్తుకుని అలా ఎంత అవాయిడ్ చేయాలో అంత అవాయిడ్ చేస్తారు. లాస్ట్ ఛాన్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా కోర్టుకు అటెండ్ అవుతారు. ఆ కేసుని దాన్ని అలా ఉండనివ్వండి. మీరు అర్జెంటుగా వేయాల్సిన కేసు, మీరు వేసిన కేసు మెయింటెనెన్స్, ఇదొక్కటి ఫైల్ చేయండి. ఇంకొకటి, నీకు అవసరం లేకపోయినా సింపుల్గా మీ అడ్వకేట్ని బతంలాడి లేదా నాతో ఒకసారి మాట్లాడించండి, RCR వేయండి, రెస్టిట్యూషనల్ కంజుగల్ రైట్స్ కాపురానికి తీసుకెళ్ళమని. అర్థమవుతుంది? అతను డైవర్స్ వేసినా చెల్లదు, ఎందుకంటే ఆల్రెడీ సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడు, వెయ్యడు. అర్థం. ఈరోజు మెయింటెనెన్స్లు చాలా గట్టిగా ఆర్డర్ అవుతున్నాయి అమ్మ. మీరు ఆ రేంజ్లోనే మంత్లీ 1 lakh ఇన్కమ్ ఉంటుంది అనే రేంజ్లోనే వేయండి. ముగ్గురికి 20,000 చెప్పిన ఇంటీరియం మెయింటెనెన్స్ చాలా అర్జెంటుగా ఫైల్ చేయండి. మ్యాక్సిమం 6 monthsలోనే మీకు ఇంటీరియం మెయింటెనెన్స్ స్టార్ట్ అవుతుంది పిటిషన్ వేసిన దగ్గర నుంచి. ఇంకేమీ చేయకు. అర్థమవుతుందా? ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ అనే మాటే లేదు. ఎప్పుడైతే నువ్వు సాటిస్ఫై అవుతావో మంచి అమౌంట్ వస్తుంది అని, ఆ అమౌంట్ వచ్చే వరకు కూడా వెయిట్ చేయండి. అసలు నాకు సెటిల్మెంట్ చేసేయండి, అర్జెన్సీ ఉందని నువ్వు అనొద్దు. ఎన్ని సంవత్సరాలన్నా ఫైట్ చేస్తాననే మాటే నీ దగ్గర రావాలి. నువ్వు అంత వీక్గా ఏమీ లేవు, నీకు జరగాల్సిన సపోర్ట్ జరిగిద్ది. మీ అడ్వకేట్ ఏమన్నా ఫైనాన్షియల్గా కాస్త సపోర్ట్ చేస్తారేమో చూడండి. అంటే అమౌంట్ ఇవ్వడం కాదు, లీగల్ ఎక్స్పెన్సెస్ తక్కువ తీసుకుంటారేమో. ఇంకొక కేసే నేను అడుగుతున్నది, ఎందుకంటే ఈ 3 కేసులు చాలు అతను నీ కాళ్ళ దగ్గరికి రావడానికి. మిగతా హెరాస్మెంట్ కేసులు ఇవి అవి వేయాల్సిన పని లేదు. ఎందుకంటే మీ అత్త మామ వణికిపోయే అంత కేసు అని నువ్వు అన్నావు, అవునా? ఇంతవరకు వాళ్ళని టచ్ చేయలే నువ్వు. ఆ కేసులో A1 A2 ఉన్నారు. 498 కేసులో మీ అత్త మామ లేరు. అర్థమవుతుందా? కనీసం DVC కేసు ఈ 2 ఒక్కసారి నా కోసం వెయ్యండి. ఎందుకంటే వాళ్ళ మీద 498 కూడా నువ్వు విడిగా ఫైల్ చేయొచ్చు. అక్కడ నువ్వు కన్ఫ్యూజ్లో ఉండడం వల్ల మీ అత్త మామ పేర్లు యాడ్ చేయలే. నువ్వు యాడ్ చేసింది ఏంటి, నా భర్త నాకు కావాలి కాబట్టి ఆయనకు బుద్ధి చెప్పేసి ఆ అమ్మాయిని వదిలికొట్టేస్తే బాగుంటుంది అనుకొని నువ్వు కొంతే ఫైట్ చేసావు. నీకు జరిగిన కష్టాన్ని అక్కడ కొంతే ఎక్స్ప్రెస్ చేసావు. అతను ఆ అమ్మాయిని వదల్లా. మీకు అర్థమవుతుందా? ఆ అమ్మాయి అక్కడ ఉంది. ఆ అమ్మాయి కేసు ఫైల్ చేస్తే జైలుకి వెళ్తాడు తెలుసా. ఇంకా నీ కేసు వైఫ్ కేసు, ఆ కేసు చాలా స్ట్రాంగ్ కేసు. అర్థమవుతుందా? ఇన్ కేసు 1 yearలో ఈ మ్యాటర్ ఒక లైన్కి రాకపోతే ఇంకొకసారి నాకు ఫోన్ చేయండి, ఆ పిల్లని పట్టుకుందాం. ఆ అమ్మాయితో వేయించే కేసు వెళ్తానంటున్నాడు కదా జైలుకి, అర్జెంటుగా దగ్గరుండి పంపిస్తా. ఈ 1 year నిన్ను ఎందుకు ఫైట్ చేయమన్నానంటే, నువ్వు చేసిన పనులు ఇవన్నీ, నీ ప్రాబ్లం నువ్వు సాల్వ్ చేసుకోవడం నీకు అలవాటు అవ్వాలి. ప్రతిదీ ఎవరో ఒకళ్ళు హెల్ప్ చేసేయడం కాదు. నీకు అలవాటు అయ్యిందంటే ఎంత పెద్ద సమస్యనైనా నువ్వు తట్టుకుంటావు. నాన్న 1 year తర్వాత కూడా అవ్వలేదు అంటే మనం ఈ కేసు మీద చాలా స్ట్రాంగ్గా వెళ్దాం. నేను పర్సనల్గా దిగుతా. మా స్టేజీ నమ్ముకొని నువ్వు వచ్చినందుకు నేను ఇస్తున్న హామీ ఇది. అర్థమవుతుందా?
పిల్లల్ని జాగ్రత్తగా చూసుకున్నాను. ఆల్ ది బెస్ట్. జాగ్రత్త. ఏమ్మా రమ్య, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో Thank you, మచ్ మేడం. మరో కథతో మళ్ళీ కలుద్దాం.